హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ప్రియ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఆదొండకాయ కర్రీ. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఇది సంవత్సరానికి ఒక్కసారైనా తినాలి అంటారు పెద్దలు. ఈరోజైతే మేమైతే వండుతున్నాను. కానీ ఇవి తెంపడం కష్టం అంట ఫ్రెండ్స్, ముళ్ళు ఉంటాయంట, చాలా కష్టం అంట. ఇక మా వారైతే తెచ్చారు, నేనైతే వండుతున్నాను. ఫస్ట్ అయితే అవి చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా ఉంటే 2 ముక్కలు సరిపోతుంది, పెద్దగా ఉంటే 4 ముక్కలు కట్ చేసుకొని కొన్ని వాటర్ వేసి కొంచెం ఉడికించాలి. అవి ఉడికేలోపు తగినన్ని ఉల్లిపాయలు గిట్లా కట్ చేసుకోవాలి. ఉడికిన తర్వాత చూస్తున్నారు కదా నేను తీసే విధానము. గింజలు అయితే తీసేసుకోవాలి, అందులోకి వెళ్ళి కొంచెం జస్ట్ గింజలు పోయేలాగా కొద్దిగా సేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత వాటర్ తీసేసి చల్ల వాటర్ వేసుకొని గింజలన్నీ తీసి రెడీ చేసి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ ఇది రెడీ చేసి పెట్టుకుంటే కర్రీ చేయడం ఈజీ. మామూలుగా నేనైతే ఏ కర్రీ చేసినా ఈజీగా చేసేస్తాను. మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసి అయితే చెయ్యను. ఇంట్లో ఉండే వాటితోటి తొందరగా అయిపోతుంది. ఆయిల్ వేసుకోవాలి తగినంత. ఇక ప్రాసెస్లోకి వెళ్దాము. ఆయిల్ వేసుకోవాలి. తగినన్ని ఉల్లిపాయలు కోసుకున్నాం కదా, ఉల్లిపాయలు గిట్ట వేసేసి ఉల్లిపాయలు మంచిగా కొంచెం రెడ్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు వేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి. కొంచెం ఇవి గిట్లా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆదొండకాయ ముక్కలు కూడా వేసేసేయాలి. ఈ ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా సేపు సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించాలి. కొంచెం ఆదొండకాయ కొంచెం ఒగరులాగానే ఉంటుంది. ఆ ఒగరు కూడా ఇష్టపడే వాళ్ళు ఒక టమాటా వేసుకొని ఇందులో ఉప్పు కారం వేసుకొని కూడా తినొచ్చు. పులుపు వద్దు అనుకునే వాళ్ళు కొంచెం పులుపు వేస్తే ఆ ఒగరు అనేది కొంచెం ఎక్కువ తెలియదు అనమాట. టమాటా వేస్తే కొంచెం ఎక్కువ తెలుస్తుంది. మాకు హెల్త్కి మంచిది అయితే ఏం కాదు ఒగరున్నా సరే అనుకున్న వాళ్ళు ఇందులో టమాటా వేసుకొని ఉప్పు కారం వేసుకొని ఆఫ్ చేసుకున్న బాగుంటుంది. పులుపు తినని వాళ్ళు ఉంటారు కదా, పులుపు ఇలా చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇక పులుపు తినేవాళ్ళు ఈ ప్రాసెస్ ఉప్పు కారం వేసేసుకొని కొంచెం చింతపండు రసం వేసేసి ఉడికించాలి. చిక్కగా వచ్చే వరకు గ్రేవీ సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, హెల్త్కి కూడా చాలా అంటే చాలా హెల్త్కు మంచిది అంట. ఏమేమిటో తెలియదు కానీ నాకైతే ఇది హెల్త్కు మంచిదని తెలుసు. ఏమేమిటికి ఉపయోగపడతాయో మాత్రం కరెక్ట్గా నాకు తెలియదు. ఇట్లా ఉప్పు కారం వేసేసి కాసేపు ఉడికిన తర్వాత చిన్నగా మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చాలా బాగుంటుంది. అన్నంలోకి మాత్రమే బాగుంటుంది, చపాతీలోకి రొట్టెల్లోకి కాకుండా. రొట్టెల్లో చపాతీలో తినాలి అనుకుంటే పులుసు పోయకుండా టమాటా వేసి చేసుకోవాలి. అన్నంలోకి అయితే ఇట్లా పులుసు వేసుకొని చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, బాయ్.